ఎలా ఉన్నావు లల్లి? బాగున్నాను. నానమ్మ నానమ్మ ఎవరొచ్చారో చూడు. చిన్నడా అమ్మా, చిన్నడా ఈ అమ్మ ఇన్ని రోజులకు గుర్తొచ్చిందిరా. అన్నపూర్ణ, బిడ్డ గుమ్మంలోకి రాగానే ఏమిటది అన్నపూర్ణ? నాన్నగారు మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో క్షమించండి నాన్నగారు, తప్పంతా నాదే. ఆ రాక్షసుని నేను పెళ్లి చేసుకోవడం వల్లే మనందరికీ ఇన్ని కలతలు కష్టాలు. వంచనతో అందరినీ నమ్మించి మోసం చేసింది, కక్ష కట్టి మన కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. పోన్లేరా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? అదంతా మన కర్మ ప్రారంధం. పోనీ ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు, మాకంతే చాలు. బాబాయ్, డాడీని నువ్వే ఎలాగైనా విడిపించాలి. అమ్మ లేదు, డాడీ కూడా దూరం అయితే. లలి, నువ్వు ఏడిస్తే నేను చూడలేనమ్మా. ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడానికి బదులు పిరికి వాళ్ళ మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయి. కానీ ఇక మీద అలా జరగదు, జరగనివ్వను. నాన్నగారు, ఇంకా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పదండి వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి, మన ఇంటికి. ఇప్పుడది మన ఇల్లు కాదురా. అమ్మా, అవునరా, ఆ ఇంటి మీద నేను 25 లక్షలు అప్పు చేశాను. మీ అత్తగారు అప్పు తీర్చేసి ఆ ఇంటి కాగితాలు సౌందర్య పేరు మీదకి మార్చేసింది. కానీ ఆ ఇల్లు కట్టించింది మీరు నాన్నగారు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం. ఏమిటి? ఆఫ్టర్ ఆల్ 25 లక్షలా? హ, నీ దగ్గరున్నాయా? పోనీ నా దగ్గరున్నాయా? రే, ఎవరి దగ్గర లేనప్పుడు ఆ ఇంటి మీద మనకే హక్కు ఉందిరా? నాన్నగారు, ఆ రాక్షసింత దారుణం చేసిందని తెలిసాక దాన్ని చంపేయాలన్నంత ఆవేశంతో గొంతు పిసికేయబోయాను. కానీ నా చేతుల నుంచి తప్పించుకొని తన పుట్టింటికి పారిపోయింది. ఇప్పుడు అక్కడెవరు లేరు నాన్నగారు, రావద్దంటానికి, అడ్డు చెప్పడానికి. రేయ్, నేను ఆ ఇంటి నుంచి తలదించుకొని వచ్చేసింది తలెత్తుకొని బతకడానికి రా. ఆ ఇంటి మీద నాకు చట్టపరంగా హక్కున్నా చేసిన అప్పు తీర్చేదాకా నైతికంగా ఎలాంటి హక్కు లేదు. పోనీ నాతో పాటు వైజాగ్ వచ్చాడు నాన్నగారు. కలో గంజో తాగి అందరం కలిసే ఉందాం. ఏమిటి? నీతో పాటు వైజాగ్? ఒరే, నీ బతికే ఇంక సెటిల్ కాలేదు, నీకు భారంగా మే ఎందుకురా? వద్దురా. అవునరా చిన్నాడా, అందరం కలిసే ఉందామన్న మాట అన్నావు చూడు, అదొక్కటే చాలు. నిజంగా నీకు మా మీద అంత అభిమానమే ఉంటే నువ్వెదిగి ఆ అప్పులు తీర్చి అప్పుడు సగౌరవంగా మమ్మల్ని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళు. కానీ అప్పటిదాకా మీరు అలవాటైపోయింది కదరా. మాకిక్కడే బాగుందిలే, పర్వాలేదు. అమ్మా లల్లి, పరీక్షలు అన్నావు కదా, మధ్యలో పాఠం ఆపిస్తే ఎలాగమ్మా? వెళ్ళి చదువుకో తల్లి. కలిమిలేములు కావడి కుండలు
కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు. కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు కలిమిలేములు కావడి కుండలు. అన్నం తిందు రామ్మా. నాకేం వద్దు, నువ్వెళ్ళి తిను. నువ్వు తినకుండా నేనెప్పుడైనా తిన్నానా? నా మాట వినమ్మా, రా. నేను రాను. నాకు అన్నం వద్దు, ఏం వద్దు. ఇలాగే ఆకలితో మాడి చస్తాను. మీ డాడీ తిట్టారని కడుపు మార్చుకుంటావా? లేకపోతే ఏంటి మమ్మీ? నా మొహం చూడటానికి కూడా ఇష్టం లేనట్టు. మీ డాడీ సంగతి నీకు నాకు కొత్త ఏంటి? తాటాకు మంటలాగా ఇంతెత్తుల్లేస్తారు. కాసేపు ఆగితే చప్పున చల్లారిపోతారు. నేను ఆయన గారి కూతుర్నే. నాకు ఆ మాత్రం రోషం ఉంది. సర్లేమ్మా, అదంతా ఇప్పుడెందుకు గాని, పద భోంచేద్దాం. అది కాదు మమ్మీ. ఇదిగో, ఈ మమ్మీ మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మాట్లాడకుండా రావాలి. పద రామ్మా. ఆగండి. సౌందర్య వచ్చి రాగానే మీరలా వెళ్ళిపోతే ఏంటర్థం? దాని మనసు ఎంత బాధపడుతుందో కొంచెం కూడా ఆలోచించరా? నేను బాధపడితే ఆయనకేంటి మమ్మీ? నా గాలి కూడా సోకకూడదన్నట్టు ఎలా మొహం తిప్పుకున్నారో చూడు. ఆయన గారికి నేనిక్కడ ఉండటం అంత ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతాను. కన్నవాళ్ళు ఉండి కూడా దిక్కులేని దానిలాగా నా చావు నేను చేస్తాను. సౌందర్య ఆగు. ఏమండి, ఏంటండి ఇది? ఆయన గారిని ఎందుకు అడుగుతావు మమ్మీ? నేను ఇంట్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే పొమ్మనకుండా పొగ పెట్టినట్టు అలా ప్రవర్తిస్తున్నారు. అవునులే, ఎవరో చెప్తే నమ్మేస్తారు కానీ నేను ఎంత మొత్తుకున్నా నన్ను మాత్రం నమ్మరు. నా మీద నమ్మకం లేని చోట నేను ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతాను. సౌందర్య, సౌందర్య ఆగు. సౌందర్య, సౌందర్య ఆగమ్మా, నా మాట విను. ఏమండి, సౌందర్య వెళ్ళిపోతుందండి, వెళ్ళొద్దని చెప్పండి. కళ్ళారా చూస్తూ కూడా ఎందుకు మమ్మీ బతిమాలుతావు? నా రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నన్ను వెళ్ళని. ఆగమ్మా, ఏంటి మొండి పట్టుదలా? మీరు చెప్పరేంటండి? సంగీత,
నీ కూతురు ఒకళ్ళు చెప్తే వినేంత చిన్నపిల్ల అనుకున్నావా? చాలా ఎత్తుకెదిగిపోయింది. హత్యలు చేసే లెవెల్కి చేరుకుంది. ఆ స్పీడు తట్టుకోలేక పాపం అత్తమామలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. కట్టుకున్నవాడు తెగదింపులు చేసుకుంటాను అంటున్నాడు. మరి నేనేం చేయాలో నువ్వే చెప్పు. అది కాదండి, ఆ అమ్మాయితో ఒక్కసారి. లేదు సంగీత, తనతో మాట్లాడేంత శక్తి నాకు లేదు. శిక్షించేంత ఓపిక లేదు. క్షమించేంత సహనమూ లేదు. ఎందుకు మమ్మీ ఈ డొంక తిరుగుడంతా? నువ్వంటే నాకు అసహ్యం, నీ మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు, గెట్ లాస్ట్ అని చెప్పొచ్చు కదా. చెప్పరు. ఎందుకంటే నేను ఆయన గారి కళ్ళ ముందే ఏడుస్తూ ఉండాలి. ఈ సౌందర్య అంత రోషం పౌరుషం లేనిది కాదు. జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చినా చూరు పట్టుకొని వేలాడే రకం అంతకన్నా కాదు. ఈ క్షణం నుంచి నా వల్ల మీకు ఏ బాధ ఉండదు. గుడ్ బై. సౌందర్య, సౌందర్య ఆగమ్మా. ఏం మనిషి అండి మీరు? ఒక్క ముద్ద కూడా తినకముందే దాని మనసుని కష్టపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? తృప్తిగా ఉందా? బిడ్డ తింటుంది కదా అని ఎంతో ఆశతో ఎన్నో ఐటమ్స్ చేశాను. వాటన్నిటినీ మీరొక్కరే కూర్చుని మింగండి. ఛీ! అమ్మా, అమ్మా, లల్లి, అమ్మా, లల్లి. అమ్మా, నేనే. నువ్వెందుకమ్మా వెళ్ళిపోయావు? నువ్వు లేకపోతే నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. లల్లి, తప్పమ్మా. ఇంకెప్పుడు అలా అనుకో. నేను అలా అనకూడదంటే నువ్వు నాతోనే ఉండాలి. తప్పకుండా. ప్రామిస్? ప్రామిస్. నా లల్లి సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఓ అలాగే. మరి నేను వెళ్ళిరానా? ఇప్పుడుగా నాతోనే ఉంటాను అన్నావు. లల్లి, ఈ అమ్మ మాట మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే కళ్ళు తుడుచుకో. మరి నువ్వు? వస్తాను. నా లల్లి కోసం మళ్ళీ తప్పకుండా తిరిగొస్తాను. నిజంగా? ప్రామిస్ చేశాక మీ అమ్మ నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా? బుద్ధిగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకో. నేను తప్పకుండా వస్తాను నా చిన్నారి లల్లి కోసం. అమ్మా, 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 లల్లి, అమ్మా, ఏమైందమ్మా? నానమ్మ, అమ్మ కనిపించింది. నా కోసమే మళ్ళీ తిరిగి వస్తానని ప్రామిస్ కూడా చేసింది. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమండి, చూడండి, జ్వరం ఎక్కువై బిడ్డ ఎలా కలవరిస్తుందో. అమ్మా, అమ్మా లల్లి, అమ్మా లల్లి. నిజం తాతయ్య, ఒట్టు. అమ్మ తెల్ల చీరలో మిలమిలా మలిసిపోతూ నా చేతిలో చెయ్యేసి మళ్ళీ వస్తానండి. మీరు నమ్మకపోతే నమ్మకపోండి. అలాగే అమ్మా, పడుకో అమ్మా, పడుకో అమ్మా, పడుకో. అమ్మా, 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 ఏమండి, ఏమిటండి ఇదంతా? చిన్నపిల్ల కదా, అమ్మకి లేదు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక బెంగ పెట్టుకుని ఇలా
మనం అనుభవాలతో మొద్దుబారిపోయిన బండరాళ్ళం కాబట్టి తట్టుకున్నాం. కానీ లల్లి, దాని పసి మనసు ఏం చేస్తా ఉన్నా పూర్ణ, ఆ విధివ్రాతను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. కానీ అర్చన ఆత్మకు శాంతి కలగాలంటే 10వ రోజు నాటికి మనమే గుళ్ళో 10 మంది పేదలకి అన్నదానం చేస్తే మంచి ఆలోచనే, కానీ పేదలకి అన్నదానం అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ చెయ్యాలండి, ఎలాగైనా సరే మీరే. అలాగే అలాగే అన్నపూర్ణ, అర్జున ఆత్మశాంతి కోసం తప్పకుండా చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఏమయ్యా అకౌంటెంట్, ఈ నెల స్టాఫ్ అందరికి జీతాలు ఇచ్చేసినట్టేనా? ఇచ్చేసాం సార్. ఇదిగో ఈ ఫైల్లో పేమెంట్స్ వివరాలన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. ఖర్చులన్నీ పోను, ఈ నెల మిగిలింది ఎంత? ఓ 4 లక్షల దాకా ఉంటుంది సార్. ఈ అమౌంట్ని ఇవాళే నా పర్సనల్ అకౌంట్లో వేసేసాయి. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్యా హరి, రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ కన్సైన్మెంట్ ఫైల్ రెడీ చేయమన్నాను, చేసావా? చేశాను సార్, ఇదిగోండి. డ్రాఫ్ట్ బాగా రాసావయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఈ ఫైల్ ఇవాళే డిస్పాచ్ అయ్యేలా చూడు. అలాగే సార్. సార్, ఏమిటి? నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ కావాలి సార్. అడ్వాన్స్ కావాలా? ఎందుకు? మొన్ననేగా జీతం తీసుకుంది. జీతం ఇంట్లో అవసరాలకే ఖర్చు అయిపోతోంది, విడిగా ఏం మిగలటం లేదు. అందుకని మీరు 5,000 అడ్వాన్స్ ఇస్తే ఏం చేస్తావు? అర్ధాంతరంగా చచ్చిపోయిన మా పెద్ద కోడలి పేరు మీద గుళ్ళో అన్నదానం చేయిస్తాను సార్. ఏమిటి? ఇంట్లోంచి లేచిపోయి మరో మగాడిని పెళ్లి చేసుకోబోయి కర్మకాలి చచ్చిపోయిన ఆడది ఇంకా నీకు కోడలా? ఆవిడ గారి ఆత్మశాంతి కోసం అన్నదానాలా? అందుకోసం అడ్వాన్సా? సార్, ఏ కాదా? తన పెళ్ళం క్యారెక్టర్ లేనిదని తెలిసి ఆ కోపంతోనే దాన్ని మర్డర్ చేసి నీ కొడుకు జైలుకి వెళ్ళడం నిజం కాదా? సార్, నిజాలు తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకండి. ఏమిటి? నేను తప్పుగా మాట్లాడానా? విన్నావయ్యా అకౌంటెంటు, ఇది నా మాట. ఊళ్ళో అందరూ అనుకుంటున్న మాటేగా. బాలానా హరిప్రసాద్ గారి కోడలు ఓ పోరంబోకు, అందుకే దాని మొగుడు దాన్ని వదిలేశాడని. సార్, వద్దు వద్దు. ఏమిటయ్యా వద్దు? అలాంటి దాని ఆత్మశాంతి కోసం అన్నదానాలా? దండగయ్యా. ఆ డబ్బులు పెట్టి సార్, మిమ్మల్ని నేను అడ్వాన్స్ అడిగాను, అడ్వైస్ అడగలేదు. విన్నావయ్యా? తిండికి గతి లేదు కానీ బోడి పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. ఏమిటి? నీకు 5,000 అడ్వాన్స్ కావాలా? ఇవ్వను. 5,000 కాదు కదా, 500 కూడా ఇవ్వను. నీకు ఇష్టం ఉంటే ఉద్యోగం చెయ్యి, లేకపోతే మానేయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫోన్లే కదా జాలి చూపిస్తే నీలుగుతున్నాడు నీలుగుడు.
యూస్లెస్ ఫెలో